హాయ్ అండి, నేను మీ అక్షితా కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను ఈజీగా టేస్టీ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నువ్వుల లడ్డు కోసం ముందుగా 1 కప్పు నువ్వులను అయితే తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే నువ్వులను కొలుచుకుంటున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా కొలుచుకోవాలండి. ఇక్కడ కొంచెం నువ్వులు చేదుగా ఉంటాయి కాబట్టి ఆ చేదుని బ్యాలెన్స్ చేయడం కోసం 1 కప్పు పల్లీలను అయితే తీసుకున్నాను. ఒక 3 ఇలాచీలు అయితే తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఇది వచ్చేసి నువ్వుల కప్పుతో కొలుచుకుంటే 1 కప్పు అయితే ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని గిన్నెని అయితే హీట్ చేసుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక అందులో నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నువ్వులను అయితే లైట్ గా వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేయించినా ఈ నువ్వులు త్వరగా చేదొచ్చేస్తాయి. ఇలా కలుపుకుంటూ ఈ నువ్వులు లైట్ గా చిటపడలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత నువ్వులు అయితే చక్కగా వేగిపోయాయండి. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన వెంటనే వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలండి. లేదంటే అలానే ఉంచేస్తే గనుక నువ్వులు మాడిపోతాయి. నువ్వులను ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోని పల్లీలను వేసుకొని వేయించుకోవాలండి. ఈ నువ్వులు పల్లీలు తినటం వల్ల ఎదిగే పిల్లలకు బోన్స్ స్ట్రాంగ్ అవడానికి యూజ్ అవుతుందండి. ఇలా ఈ పల్లీలను లైట్ గా వేయించుకోవాలి. పై పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, లైట్ గా అయితే వేగిపోయాయి. ఇలా ఈ పల్లీలు చక్కగా వేగి ఇలా పగిలి సపరేట్ అయితే మనకి పల్లీలు చక్కగా వేగిపోయినట్టే అండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా వీటిని ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చూసారు కదండి, నువ్వులు అయితే చక్కగా వేగాయి. మరీ ఎక్కువగా వేగకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పల్లీలను అయితే పొట్టు తీసుకున్నానండి. మొత్తం పొట్టు అయితే తీయలేదు, సగం పొట్టే తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే మొత్తం పొట్టు తీసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ వేయించుకున్న నువ్వులని ఒక గిన్నెలోకి అయితే ఒక 2 గుప్పెళ్ళు సపరేట్ గా తీసి పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే మొత్తం నువ్వులని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు సపరేట్ గా తీసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ లోని ముందుగా వేయించుకున్న నువ్వులు, పల్లీలు, 3 ఇలాచీలు యాడ్ చేసుకొని ఒక 2 సార్లు అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకున్నాక ఈ నువ్వులని యాడ్ చేసుకుని అయితే లడ్డూలు చుట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి సగం అయితే తీసుకోవాలండి. మిగతా సగం వాటిలోని బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇంకొక 2 సార్లు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీని కంటిన్యూస్ గా ఆన్ చేయకూడదండి. ఆన్ చేసిన వెంటనే ఆఫ్ చేసుకుంటూ ఒక 2-3 టైమ్స్ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిలోనైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని కూడా ఇంకొకసారి అయితే కలుపుకోవాలండి. ఇలా ఎంతసేపు కలుపుకోవాలంటే బెల్లం కొంచెం కరిగి ఈ నువ్వులు కొంచెం లడ్డూలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. కొంతసేపటి తర్వాత బెల్లం చక్కగా కరిగి లడ్డూలు చుట్టడానికి రెడీ అయినట్టే అండి. ఇలా చేత్తో ఒత్తుకున్నప్పుడు లడ్డూలాగా వచ్చిందంటే మనకి లడ్డూలు చుట్టడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ లడ్డూలు అయితే చుట్టుకుంటున్నానండి. ఇలా లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల వీటిని ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే గనక 30 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇదే విధంగా మిగతా లడ్డూలను కూడా చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న నువ్వుల లడ్డు గురించి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోతో పాటుగా టేస్టీ లడ్డు రెసిపీస్ అయితే ఇదివరకు వీడియోస్లో అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అంతకన్నా ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.